విజయనగరంలోని రెవెన్యూ హోం జిల్లా జేఏసీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి మధ్యంతర ఉపశమనంను తక్షణమే ప్రకటించాలని కోరారు. అలాగే డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్ తదితర బకాయిలతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు నేటితో రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను, ఇంతవరకు మీరు పడే ఇబ్బందులన్నీ నేను తెలుసుకున్నాను, ప్రభుత్వంలోకి రాగానే 13 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల యొక్క సమస్యలను కూడా పరిష్కరించడమే కాకుండా మీ పనితీరులో కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీకు అందరికీ పని కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మేము కూడా ఉద్యోగులందరం కూడా ఒక భవిష్యత్ తరానికి రాష్ట్ర అభివృద్ధితో పాటు మా సంక్షేమానికి కూడా ఉపయోగపడతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారి వంతుగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం